వ్యవస్థల్ని ఎప్పుడన్నా గాడి తప్పితే వాటిని గాడిలో పెట్టాల్సినటువంటి వారు నిన్న ఒక ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించినటువంటి సాయికృష్ణ ఇష్యూలో వారు మాట్లాడుతూ కులాన్ని ఆపాదించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చంపినవాడు చనిపోయినటువంటి వాడు ఇద్దరు కాపు కులస్థలే అనేటువంటి మాట ఒక ముఖ్యమంత్రి నోట రావడం అనేటువంటిది బహుశా దేశ చరిత్రలో నాకు తెలిసి ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి మాటలు మాట్లాడి ఉండడు. అసలు జరిగినటువంటి ఇష్యూ చూసిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో చట్టం అనేటువంటిది ఉందా, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఉందా, అసలు వ్యవస్థల పట్ల గౌరవం ఉందా, అసలు ప్రజల తాలూకా ప్రాణాలకి విలువ ఉందా, రాష్ట్రంలో ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే ఆపద వస్తే ఆదుకోవాల్సినటువంటి పోలీస్ వ్యవస్థే ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోతే రాష్ట్రంలో ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి వస్తామా లేదా అనేటువంటి భయాన్ని ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సృష్టిస్తే రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలి అనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. పైపెచ్చు దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి చివరికి ఇష్యూని ఒక సామాజిక వర్గ ఇష్యూగా డైవర్ట్ చేసి దాని నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం వారి మాటల్లో కనబడతా ఉంది. ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి చంపి చివరికి బూడిద చేసి వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవాన్ని, వ్యవస్థల మీద ఉండాల్సినటువంటి భయాన్ని పూర్తిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కోల్పోయింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పైపెచ్చు ఆ వ్యక్తికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేకపోతే 3 or 4 కేసులు ఉన్నాయి అనేటువంటి ఒక వాదనని తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వ్యవస్థల తాలూకా పనే తప్పు చేసినటువంటి వారిని ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా శిక్షించేటువంటి కార్యక్రమం వ్యవస్థలు చేసేటువంటి పని. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అదుపులో తీసుకునేటువంటి పని పోలీస్ శాఖ చేస్తుంది. తప్పు చేసినటువంటి దాన్ని రుజువైతే దానికి శిక్ష చేసేటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ చేస్తుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి ఆ వ్యవస్థల తాలూకా పని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈరోజు జరిగినటువంటి సంఘటన బహుశా దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరుగుండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. దాదాపు 4 దశాబ్దాల క్రితం కేరళ రాష్ట్రంలో సీనియర్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కరుణాకరన్ గారు వారి హయాంలో ఒక వ్యక్తి ఈ రకంగానే కస్టడీ నుంచి మిస్ అయిపోతే చివరికి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కరుణాకరన్ గారు గద్దె దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. కేవలం కనిపించకపోతే, కానీ ఈరోజు కనిపించినటువంటి ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని వచ్చి చంపి బూడిద చేసినా సరే ముఖ్యమంత్రి దానికి కులం రంగుని ఆపాదించి తద్వారా రాజకీయం చేయాలి, తనతో పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని ఆ రంగంలోకి దించి సబ్జెక్ట్ అంతటినీ కూడా డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం
గడిచినటువంటి 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే, మీరు కూడా పత్రికా మిత్రులు చాలామంది ఉన్నారు, మీడియా సోదరులు చాలామంది ఉన్నారు, చాలా కేసెస్ చూస్తుంటాం రోజు. ఎక్కడన్నా ఒక చిన్న కేసు జరిగితేనో, ఎక్కడ గంజాయి దొరికితేనో, లేదా ఎక్కడన్నా అటెంప్ట్ టు మర్డర్ జరిగితేనో, ఇంకొకటి జరిగితేనో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి కమిషనరో, ఎస్పీఓ, డిఐజిఓ రంగంలో దిగి తప్పు చేసినటువంటి వారిని వెనకాతలు నించోబెట్టుకొని పత్రికా సమావేశాలు నిర్వహించి జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మీ ద్వారా ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తారే, అటువంటిది ఈ కేసులో ఇప్పటి వరకు ఎందుకు ఎవరూ మాట్లాడట్లేదు? స్థానికంగా ఉన్నటువంటి సిపి ఎందుకు మాట్లాడలేదు? డిఐజీ ఎందుకు మాట్లాడలేదు? డీజీపీ ఎందుకు మాట్లాడలేదు? హోంమంత్రి ఎందుకు మాట్లాడలేదు? చివరికి అన్ని శాఖలు చూసేటువంటి ముఖ్యమంత్రి కొడుకు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాల్సినటువంటి ముఖ్యమంత్రి కులాన్ని తీసుకొని వచ్చి ఆపాదించి ఎందుకు మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. సాయికృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి కనబడట్లేదు అని తల్లి మే 9వ తారీఖు నుంచి అనేక మార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటే సమాధానం చెప్పట్లేదు పోలీసులు అనేటువంటి ఉద్దేశంతో చివరికి ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్కి మే 28వ తారీఖున వెళ్ళి ఒక పిటిషన్ పెడితే ఆ పిటిషన్కి ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఆ ఎన్టీఆర్ కమిషనరేట్ ఇస్తే అప్పటికి కూడా సమాధానం తల్లికి దొరకకపోతే చివరికి హెబియస్ కార్పస్ హైకోర్టులో ఫైల్ చేస్తే రేపు 29వ తారీఖు అంటే జూన్ 29వ తారీఖు కల్లా ఆ కస్టడీలో ఉన్నటువంటి సాయికృష్ణని హాజరుపరచమని చెప్పి కోర్టు డైరెక్షన్స్ ఇస్తే ఇష్యూ అంతా బయటకు వస్తే చివరికి మనిషే లేడు బూడిదైపోయాడు అనేటువంటి మాట ఆ కుటుంబ సభ్యులకు తెలిస్తే చివరికి బూడిదన్నా నా చేతిలో పెట్టండి అని చెప్పి ఆ తల్లి ఆర్తనాదాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ప్రభుత్వం తిరిగి కులాన్ని ఆపాదించి దీన్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని మీద ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వ్యవస్థలలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నిస్తే ఒక క్రిమినల్ని జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తూ ఉన్నారనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని 24 గంటల పాటు వారి మీడియాలోని వారి పత్రికల్లోని ఒక తప్పుడు ప్రచారాన్ని నడిపారు. 24 గంటలు తిరగకముందే అదే కుటుంబ సభ్యుల్ని ముఖ్యమంత్రి ఇంటికి పిలిపించుకొని కూర్చొని మాట్లాడతాడు. మా నాయకుడు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ కనబడినటువంటి వ్యక్తి క్రిమినల్. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పిలిపించుకొని ఆ కుటుంబ సభ్యుల్ని మాట్లాడితే మరి ఆ వ్యక్తి ఏమవుతాడు? సాధువు అవుతాడా? చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకో లేదా మరో నాయకుడి తాలూకు పుట్టినరోజుకో ఒక మేకపోతునేస్తేనో ఒక కోడినికొస్తేనో ఆ మేఘాల మీద ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి డీజీపీ స్థాయి వ్యక్తి దగ్గర నుంచి హోంమంత్రి వరకు మీడియా ముందుకొచ్చి కేసులు పెట్టి
ఏదో రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు అల్లాడిపోయినటువంటి పరిస్థితులు చూసామే. మరి ఒక మనిషి మీ పోలీస్ కస్టడీలో చనిపోయి ఆ మనిషిని బూడిద చేసేస్తే ఎందుకు డీజీపీ మాట్లాడరు, ఎందుకు హోంమంత్రి మాట్లాడరు, ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడరు? ఇది కేవలం ప్రభుత్వం చేసినటువంటి హత్య కాబట్టే, ప్రభుత్వం చేసినటువంటి హత్య కాబట్టే వీరెవరూ మాట్లాడట్లేదు. దీంట్లో మళ్ళీ కేవలం ఒక సీఐని తీసుకొని వచ్చి అరెస్టు చేసి ఈ తప్పంతా కూడా ఒక సీఐదే అనేటువంటి విషయాన్ని చెప్పాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది కేవలం ఒక సీఐ చేసినటువంటి తప్పు కాదు. సీఐతో పాటు సీఐ మీద ఉన్నటువంటి ఏసీపీ కానీ, కమిషనర్ కానీ, డీజీ కానీ వీరందరి మీద కూడా చర్యలు తీసుకోవాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకనే మీ సిట్ ఎంక్వైరీల ద్వారా వాస్తవాలు బయటకు రావని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి ప్రభుత్వం ముందుకు రావాలి, లేదా కోర్టు అన్న సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇన్ని తప్పులు చేసి అసలు ఈ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, ఈ ముఖ్యమంత్రి కొడుకు ఎప్పటి నుంచి అయితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించాడో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని హింసించాలని, అక్రమంగా కేసులు పెట్టాలని, ఈ పోలీస్ వ్యవస్థ మీద ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడో, పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది ఈ రాష్ట్రంలో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టాల నుంచి బయటకు వచ్చి ఏదో ముఖ్యమంత్రి చెప్పాడనో, ముఖ్యమంత్రి కొడుకు చెప్పాడనో, వారికి ఉన్నటువంటి, వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో తీసుకుందో, అప్పుడే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కుప్పకూలిపోయిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది.